బిడ్డల్లాగా తండ్రి మనసులోకి దగ్గరవుతారా? తండ్రికి దగ్గరవుతారా? దేవుడికి దగ్గరవుతారా? దేవుడికి దగ్గరైతే, దేవునికి దగ్గరైతే మన సుఖాల గురించి మనం ఆలోచించం. ఎలాగైనా ఆయన్ని సంతోషపెట్టాలని మనం బాధపడినా పర్లేదు అనుకుంటామండి. అప్పుడు తండ్రి అని తెలుసుకున్న తర్వాత, దేవుడు తండ్రి అని తెలుసుకున్న తర్వాత, ఆయనకు ఈ లోకంలో ఉన్న మనుషులను అందరూ కావాలి, పరలోకానికి నడిపించాలి, ఆత్మరక్షణ కావాలి అనే కోరిక ఆయనకుంది అని మనం తెలుసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇంకెప్పుడు కూడా ఆ విషయాలు తెలుసుకున్న బిడ్డ లేక భక్తుడు తన నోట ఏ మాట అన్నాడో తెలుసా? దేవుడు నాకు ఆనందం ఇవ్వలేదండి. దేవుడు నాకు సంతోషం ఇవ్వలేదండి. దేవుడు నాకు డబ్బులు ఇవ్వలేదండి. దేవుడు నాకు అన్యాయం చేశాడండి అనే మాట తండ్రి గురించి తెలుసుకున్న, దేవుడు తండ్రి అని గురించి తెలుసుకున్న ఏ భక్తుడు, ఏ బిడ్డ అన్నడు. ఏవు దేవుడిని తిట్టాడా? కష్టాలు వచ్చాయి కదా, ఎందుకు తిట్టలేదు? పిల్లలు చనిపోయారు కదా, ఆస్తి పోయింది కదా, భార్య దూరం అయింది కదా, అలా ఆరోగ్యం పోయింది కదా, అనారోగ్యం వచ్చింది కదా, ఎందుకు తిట్టలేదు దేవుణ్ణి? దేవుడికి దగ్గరయ్యాడు ఏబు. తండ్రి, దేవుడు నా తండ్రి అని తెలుసుకున్నాడు. నన్ను కొట్టినా తిట్టినా ఆయనకి బాధ్యత ఉంది. ఆకాశ పక్షులను పోషించేవాడు నాకు అన్నం పెట్టడా? ఒకవేళ ఈరోజు నేను పస్తుతో ఉన్నానంటే దానికి కారణము ఉంది. ఈరోజు నేను కష్టాల మార్గంలో పోతున్నానంటే నా తండ్రికి తెలుసు, నా తండ్రి కనబడుతుంది, నా తండ్రి నన్ను నడిపిస్తున్న మార్గంలో నేను నడుస్తాను. కష్టమైన నష్టమైన నిలబడతా. ఆయన ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు అన్నం పెట్టకపోయినా రేపు అన్నం పెడతాడు. ఈ లోకంలో సుఖం లేకపోయినా పరలోకంలో ఆనందం ఇస్తాడు అని దేవుడితో మనం కలిసి నడుస్తాం. హనోకు దేవుడితో నడిచాను అంటే అర్థం అది. దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అర్థం అది.